అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా చేయగలిగే, ఈజీగా చేసుకునే యాపిల్తో జామ్ని ప్రిపేర్ చేసుకుందామా. భలే టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ముందుగా దీనికోసం 3 మీడియం సైజ్ యాపిల్స్ని తీసుకోండి. ఇలా ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఒక గుడ్డతో తుడిచేసుకొని ముందుగా చెక్కు తీసేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని కూడా నీట్గా తీసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక బీట్రూట్ ముక్కని తీసుకోండి. చిన్న బీట్రూట్ ముక్క అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టేసుకొని కొలత ప్రకారంగా యాపిల్ ముక్కల్ని తీసుకోండి. అలాగే బీట్రూట్ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని టీ గ్లాస్తో తీసుకున్న వాటర్ని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గించేసుకోండి. ఇలా మగ్గించుకునేటప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదా, ఇంకా యాపిల్లో నుంచి వాటర్ వచ్చేసి మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇలా మిక్స్ చేసేసుకుంటూ కొంచెం వాటర్ ఎగిరేదాకా మనం ఉంచుకోవాలి. దీంట్లోనే మనం ఒక 50 గ్రామ్స్ దాకా పంచదారని యాడ్ చేసుకోండి. పంచదార కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడిపోవాలి. ఇప్పుడు పూర్తిగా పంచదార కరిగిపోయి దగ్గర పడిపోయాక కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. ముక్క అనేది సాఫ్ట్గా తయారైందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఇంకో కొద్దిసేపు ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది కదా, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనిద్దాము. ఇలా చల్లారిపోయిన ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం ఒకసారే వేసేసుకోవచ్చండి. ఇక్కడ మనం బీట్రూట్ వేసుకున్నాం కాబట్టి కలర్ కూడా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇట్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ వాడట్లేదు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనం మళ్ళీ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కపడేదాకా వీటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని అలాగే చిటికెడంతా సాల్ట్ని వేసుకోండి. దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ మనకి చూడండి ఎంత చిక్కగా తయారైపోయిందో. దీంట్లోనే మనం ఈ జెల్లీ పౌడర్ని వాడుతున్నామండి. ఈ జెల్లీ పౌడర్ వేసుకోవడం వలన మనకి ఫ్లేవర్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ జెల్లీ వాడడం వల్ల మనకి కన్సిస్టెన్సీ కూడా జెల్లీగా సేమ్ మనం బయట కొన్నట్టే ఉంటుంది. దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. జెల్లీ పౌడర్ కావాలనుకుంటే సూపర్ మార్కెట్లోన లేదంటే అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉందండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కింద అమెజాన్ లింక్ కూడా ఇస్తున్నాను, దాన్ని బట్టి కొనేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు వీటిని దాదాపు మనం 3 యాపిల్ వాడాం కదా, 3 యాపిల్కి 1/2 కేజీ దాకా మనకి ఈ జామ్ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఎంతో టేస్టీగా ఉంటుందండి. అచ్చంగా మనం బయట కొన్నట్టే ఉంటుంది. ఇంట్లో మనం యాపిల్స్ మిగిలినప్పుడు కానీ ఏదైనా యాపిల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఇలా మనం జామ్ చేసి పెట్టుకున్నారంటే పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఈ వీడియోని మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.